Good evening, everyone. Respected chief guests, esteemed dignitaries, correspondents, parents, and my dear little Springboardians. Welcome to Springboard Ameya, the cultural edition 2K24. To begin with, it's my privilege to thank our chief guest, Sri Sudarshan Acharya Garu, the founder and chairman of Lead India Foundation, for sparing his valuable time and joining us today and gracing the occasion with his inspiring presence. We are deeply honored to have you here, sir. Thank you so much. I want to mention a special note of thanks to Sri S.N. Reddy Garu, Presma President, Sri Anil Kumar Garu, Presma General Secretary, Sri Bhishma Reddy Garu, Chief Advisor, SLMR PSCA, and we have got lot of correspondents. It's a galaxy of correspondents, I can say. I am honored to have you all here, my dear friends. Thank you so much for being here. I am very much honored. It's truly an encouragement for me, for all of you to be here supporting me, because it's out of love you came all the way and gracing the event. And I'm very much, in fact, I have huge respect for Sri Abdul Kalam Garu, and our chief guest worked with Sri Kalam Garu, Dr. Kalam Garu for years. It's not an easy joke, and he is so busy and he is so kind to us for sparing his time and joining us here today. I'll take just 2 minutes regarding our school, what are we, why did we come, how did we తీసుకుంటాం. అదే ఐన్స్టైన్ కానీ లేదా ఓపెన్ హ్యామర్ కానీ చెప్పారు అనుకోండి, ఎస్ ఐన్స్టైన్ చెప్పారు భగవద్గీత చాలా గొప్పది అని మనం కన్సిడర్ చేస్తున్నాం. సో మన యొక్క విషయాలు కూడా, మన యొక్క వాల్యూస్ కూడా, గొప్పతనం కూడా పక్క వాళ్ళు ఆథరైజ్ చేయాల్సి వస్తుంది, విచ్ ఈస్ సమ్వేర్ అన్ఫార్చునేట్, ఐ కెన్ సే. బట్ ఇంకో చిన్న ఎగ్జాంపుల్ కోట్ చేస్తానండి. మీరు గూగుల్లో ఇప్పుడు కూడా ట్రై చేయొచ్చు. బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్ అని టైప్ చేశారంటే గొప్ప గొప్ప యూనివర్సిటీల పేర్లు వస్తాయి. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, కాలిఫోర్నియన్ యూనివర్సిటీ, ఎట్సెట్రా ఎట్సెట్రా మీరు చాలా చూడొచ్చు. ఈ యూనివర్సిటీస్ అన్నీ కూడా 10th century నుంచి 10th and above స్టార్ట్ చేయబడ్డ యూనివర్సిటీస్. అదే మన నలంద విశ్వవిద్యాలయం అర్లీ 5th centuryలో స్టార్ట్ చేశారు. ఆచార్య చాణక్య దానికి వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. అంటే దీన్ని మనం చాలా ఈజీగా లైట్గా తీసుకుంటాం. మనందరికీ తెలిసే ఉంటుంది, ఖిల్జీ డైనాసిటీ నుంచి ఒక రాజు దాన్ని కాల్చారు, ఆ యూనివర్సిటీని. 3 నెలల పాటు ఆ పుస్తకాలు కాలాయి అంటే ఎంత దురదృష్టకరమని. అలాంటి యూనివర్సిటీలని మనం గుర్తుపెట్టుకోలేకపోతున్నాం అనటం సమ్వేర్ ఎక్కడో కాస్త బాధ కలిగించే విషయం నాకు. మా యొక్క కాన్షియస్ ఎఫర్ట్, ప్రతిరోజు ఒక చిన్న ఎగ్జైట్మెంట్, అంటే కొత్త విషయం నేర్చుకున్నప్పుడు ప్రతి బిడ్డకి ఒక ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది, మనకు కూడా ఉంటుంది. పర్హాప్స్ మనం కూడా ఏదైనా కొత్త విషయం తెలిసిందనుకోండి, కాన్సన్ట్రేషన్ ఫుల్ ఫోకస్తో పెట్టి చూస్తుంటాం, వింటుంటాం, ఎగ్జైట్ అవుతుంటాం. అదే ఆ లిటిల్ మైండ్స్, ఆ లిటిల్ టెండర్ స్మాల్ కిడ్స్కి వాళ్ళకు ఇవి ఇంకా ఎగ్జైటింగ్గా అనిపిస్తాయి. ప్రతిరోజు మా బిడ్డలకు, మా స్ప్రింగ్బోర్డియన్స్కి ఆ చిన్నపాటి ఎగ్జైట్మెంట్ని మేము వదలకూడదు, ఇవ్వాలి అనేది మా చిన్న ప్రయత్నం. రెండోది, చదువు అనేటువంటిది మార్కుల కోసం కాదు, మార్పుల కోసం అని నేను నమ్ముతాను. ఇక్కడ స్పెసిఫికలీ ఇఫ్ ఐ హ్యావ్ టు సే, చదువు అనేటువంటిది ఉద్యోగం కోసమో లేదా మార్కుల కోసమో ఇలా చూడకూడదు. చదువు అనేటువంటిది జ్ఞానం కోసం, మనం నాలెడ్జ్ పెంచుకోవడానికి. నాలెడ్జ్ పెంచుకుంటే బిడ్డకు ఏది నచ్చితే అది ఫ్యూచర్లో అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఆ నాలెడ్జ్ ఇచ్చే ప్రయత్నం కన్సిస్టెంట్గా మేము చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ హోలిస్టిక్ అసెస్మెంట్ అనేటువంటిది చేస్తాం. ఇట్ ఇంక్లూడ్స్ కాగ్నిటివ్, ఫిజికల్, ఎమోషనల్ అండ్ సోషల్ డెవలప్మెంట్. ఈ 4 భాగాల్లోనూ బిడ్డ ఎలా ఉన్నారు, మా పిల్లలు, మా స్ప్రింగ్బోర్డియన్స్ ఎలా ఉన్నారు, ఎలా పెర్ఫామ్ చేస్తున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని మేము అసెస్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఎస్, అకాడమిక్స్ ఈజ్ ఆల్సో ద పార్ట్ ఆఫ్ ద గేమ్, బట్ నాట్ కంప్లీట్లీ. చిన్న వయసులో ఉన్న పిల్లలకి మనం ముఖ్యంగా ఇవ్వాల్సింది ఏంటి అంటే క్లారిటీ ఆఫ్ థాట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్. క్లారిటీ ఆఫ్ థాట్
ఈ ఏజ్లోనే బిడ్డలకు వాళ్ళు చేస్తున్న పని ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది తెలియాలి. ఆ ఏజ్లో తెలియటం మొదలయ్యిందంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత చిన్న చిన్న వాటికి బిడ్డలెత్తుకోవడం, కంగారు పడిపోవడం మనం బయట చూస్తున్నామండి. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ ఆర్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్. 10 ఏళ్లలోపు బిడ్డలు, 14 ఏళ్లలోపు బిడ్డలు కూడా సూసైడ్స్ చేసుకుంటున్నారు అంటే దానికి అర్థం ఏంటి? దే రియలీ డోంట్ అండర్స్టాండ్ ద సెన్స్ ఆఫ్ లైఫ్, ఇంపార్టెన్స్ ఆఫ్ లైఫ్. ఇవి మేము ఖచ్చితంగా మా పిల్లలకు, మా స్ప్రింగ్ బోర్డియన్స్కి మేము ఖచ్చితంగా వీఆర్ టేకింగ్ కేర్ దాట్ ద చిల్డ్రన్ ఆర్ క్లియర్ వాట్ దే ఆర్ డూయింగ్, దే ఆర్ సెల్ఫ్ కాన్ఫిడెంట్. ఎస్. అండ్ ఫైనలీ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద మేము చాలా ఫోకస్ పెట్టామండి. మీకు యాన్యువల్ రిపోర్ట్లో మీరు వినే ఉంటారు. రామాయణం కానివ్వండి, భగవద్గీత కానివ్వండి, మేము ఈ ఏజ్ బిడ్డలకు కూడా వాళ్ళకి అర్థమయ్యే తరహాలో నేర్పిస్తున్నాం. ఇట్స్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలీజన్ని బేస్ చేసుకుని ఇది చెప్తున్నాం అనుకోకండి. పర్సనాలిటీ డెవలప్మెంట్కి కావలసినటువంటివి ఈవెన్ ఇతర దేశాలు కూడా, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇతర దేశాలు కూడా చాలా యూనివర్సిటీస్లో కానివ్వండి, చాలా అదర్ కల్పడం కన్నా ఒక చిన్న ఏవి ద్వారా మీకు ప్రజెంట్ చేయాలని ఆశపడుతున్నాను. సార్, విత్ యువర్ పర్మిషన్ ఐ వుడ్ లైక్ టు ఏవి ప్లీజ్. Let me share with you about a youth movement for Developed India 2020. Darshan at Hyderabad is training thousands of students in many districts of Andhra Pradesh in partnership with the district administration. Particularly, I happen to know the transformation which has taken place among the students of Medak district. As per the district authorities, the impact of the training on the student is visible in terms of self-discipline, love for their parents and teachers, shedding of stage fear and recognition of their duties towards the nation. I have interacted with more than 1 billion students and thousands of teachers in Lead India 2020 movement in Kalinnagar, Tirupati, Guntur, Medak and Hyderabad. This gives me an assurance that the youth of our country are on the right path through this mission-oriented program. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం తన నుంచి ఉద్భవించిన లీడ్ ఇండియా సంస్థ ఇదే మార్గంలో పనిచేస్తోంది. యువత ఆలోచన విధానాల్లో మార్పు తీసుకొచ్చేందుకు నడుం బిగించింది. Dear dignitaries here, Sudarshan Acharya Garu, thank you once again for gracing the dais and gracing the occasion. He is not just Lead India Foundation and chairman, he is a professor. Thank you sir, thank you so much. Thank you for gracing us occasion sir. A warm round of applause.
many correspondents. They have come all the way to, out of love they have on me. They have come all the way. So kind of you. It's truly an honor, and I would like to thank you once again for sharing this stage, all of you. I would request now Sri Acharya Garu, Sudarshan Acharya Garu, to kindly come and speak few words. Thank you, sir. We don't want to, lose the opportunity keeping sir here. We wanted to keep him extended for a few more minutes. So there is a small change in the program. I would request Sri Bhishma Reddy Garu to kindly come and speak few words. We'll hold him for some more time. Later, Acharya sir will speak. Sir, kindly. Will not take more time. So any organization capabilities proves when they'll call the guest, whenever they'll call the great personalities onto the dais, right? That shows the capability of the organization. So Springboard Indian School director invited a great personality, Dr. Sudarshan Acharya Garu. So please give him a big applause. He's a great personality. So already his AV we have seen. I have a good relation with Madhubab Garu. He's a good friend of mine. He always discuss about how to develop the school, how to integrate the different curriculum activities to the students. Already he explained through the school report. Today it's a really privilege to be a part in great event. So I have seen the energies of the students and the encouragement which you are giving, right? That is really incredible, and especially the work they have done behind the this program. I really appreciate each and every teacher of this school and also the management of the school. Thank you very much for the opportunity. So ee roju ikkada inta great personalities ni ee stage meediki తీసుకురావడంతోనే ఈ స్కూల్ లీడర్షిప్ ఏంటనేది ప్రూవ్ అయింది. సార్ కీప్ రాకింగ్. అలాగే పేరెంట్స్ కూడా చాలా టైం నుంచి వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ టైం తీసుకోకుండా తక్కువ స్వీట్గా మాట్లాడి షార్ట్ అండ్ స్వీట్గా కంప్లీట్ చేసి వాళ్ళ హ్యాపీనెస్ మనం కంటిన్యూ చేద్దాం. సార్ సుదర్శన్ ఆచార్య గారిని మాట్లాడించే ముందు ఒక ఇద్దరు గ్రేట్ పర్సనాలిటీస్ ఉన్నారు మన స్కూల్. ఎస్ఎన్ రెడ్డి గారు ఈ షెర్లింగంపల్లి మండల్ రికగ్నైజ్డ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నుంచి రీసెంట్గా మా ట్రస్మా ప్రెసిడెంట్గా ఎన్నికవడం